హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చూస్తున్న ఏదైతే సబ్బూఫర్ ఉందో వస్తువు, సో ఇదేంటంటే ఇది ఇన్ఫినిటీ కంపెనీ వాళ్ళ సబ్బూఫర్. యాజ్ ఇట్ ఈస్ మీకు ఏంటంటే జేబిఎల్ సబ్బూఫర్ ఏదైతే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది క్వాలిటీ అనేది. ఇది జేబిఎల్ అండ్ ఇన్ఫినిటీ ఈ రెండు కంపెనీస్ ఏంటంటే హార్మన్, ఇది మెయిన్ బ్రాండ్. ఇది హార్మన్ కంపెనీ వాళ్ళు ఈ రెండు మోడల్స్ని తయారు చేశారు. సో ఇదేంటంటే కొత్తగా వచ్చిన మోడల్ చాలా బాగుంది. 300 వాట్ ఆర్ఎంఎస్ సపోర్టెడ్. అంటే జేబిఎల్లో 1300 వాట్ ఏదైతే మోడల్ ఉందో సేమ్ అలాగ ఉంటుందన్నమాట దీని క్వాలిటీ అనేది. సో జేబిఎల్ 1500 వాట్కి 1300 వాట్కి కేవలం 25 వాట్ల తేడా మాత్రమే వస్తుంది. సో ఏంటంటే ఇది ఇన్ఫినిటీ దాంట్లో ప్రైమస్ 1270 అనే మోడల్ నెంబర్ ఇది. సో ఇది 1200 వాట్ పిఎంపిఓ చూపిస్తుంది. అండ్ ఇక్కడే మీకు చూడొచ్చు 12 ఇంచెస్ 300 వాట్ అనమాట. 300 mm ఇది, అంటే ఒక సైజ్ 12 ఇంచెస్కి 300 mm అనమాట. 12 ఇంచెస్లో మీకు ఏంటంటే 300 వాట్ ఆర్ఎంఎస్ కాయిల్ సపోర్టెడ్, 4 ohms ఇంపిడెన్స్లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే నేను అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను, దీని క్వాలిటీ ఎలాగుంది అండ్ దీన్ని టెస్ట్ కూడా చేసి చూపిస్తాను. సబ్బూఫర్కి ఎంక్లోజర్కి ఇన్స్టాల్ చేసి నేను చూపిస్తాను ఎలా ఉంటుంది సౌండ్ క్వాలిటీ అనేది. సేమ్ యాజ్ ఇట్ జేబిఎల్ లాగే ఉందా లేదా వేరేలాగా ఉందా సౌండ్ అనేది నేను చూపిస్తాను. సో బాక్స్ అయితే చాలా యూనిక్గా అయితే ఉంది, చాలా బాగుంది. ప్రింట్ క్వాలిటీ అనేది ఆల్ ఓవర్ అంతా బాగుంది. సో ఒరిజినల్ అనమాట ఇది. బార్కోడ్స్ అండ్ ఇక్కడ లాస్ట్లో చూడొచ్చు సీరియల్ నెంబర్ కూడా ఉంది. ఇది నేను అమెజాన్లో పర్చేజ్ చేశాను. సో యాజ్ ఇట్ ఈజ్ మీకు జేబిఎల్ లాగే ఉంటుంది క్వాలిటీ పరంగా అయితే. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక మాన్యువల్ ఇచ్చారు, లిటిల్ బిట్ మాన్యువల్, ప్రైమస్ సబ్బూఫర్ మాన్యువల్ అనేసి. టోటల్గా ఇక్కడ మీరు చూసుకుంటే దీని యొక్క ప్రికాషన్స్ ఎలా మౌంటింగ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ సబ్బూఫర్లకు వాడితే బాగుంటుంది చూడండి. ఇక్కడ రీప్రొడ్యూసింగ్ బేస్ ఇన్ వెహికల్స్ అనేసి ఇక్కడ రకరకాలుగా మొత్తం డీటెయిల్డ్గా ఇచ్చారు. సబ్బూఫర్ ఎన్క్లోజర్ టైప్స్ దీంట్లో చూసుకుంటే సీరీడ్ ఎన్క్లోజర్ పర్ఫార్మెన్స్ ఒక అడ్వాంటేజెస్ ఏంటి. సో చాలా మీకేంటంటే ఫుల్లీ డెప్త్గా ఇచ్చారు డీటెయిల్స్ అనేసి. ఈ సబ్బూఫరు ఎక్కడ ఎలా వాడుకుంటే ఎంత బాగుంటుంది మీకు, దీని ఒక అడ్వాంటేజ్ చేసి ఏంటంటే డీటెయిల్డ్గా ఇచ్చారనమాట. ఏ సబ్బూఫర్ బాక్స్ వాడితే బాగుంటుంది, అది ఎలా వస్తుంది సౌండ్ క్వాలిటీ అనేసి ఫుల్లీ డీటెయిల్డ్గా అయితే మీకు ఇక్కడ మాన్యువల్ అయితే ఇచ్చారనమాట. సో జేబిఎల్ ఏంటంటే ఇలాంటి మాన్యువల్ అయితే ఇవ్వలేదు, నార్మల్ పేపర్ అయితే ఇచ్చారు. 2 నార్మల్స్ అయితే ఇచ్చారు. సేమ్ అలాగే మీకు ఏంటంటే సేమ్ జేబిఎల్ లాగే ఇక్కడ కూడా ఇచ్చారు మాన్యువల్లో. ఈ రెండిట్లో వాడితే బాగుంటుంది అనేసి. సో వెంటెడ్ అంటే ఎయిర్ వెంటెడ్ అంటే మీకు హోల్ బయటకు ఉంటుంది కదా, పోర్ట్ బయటకు ఉంటుంది బాక్స్కి, అది వెంటెడ్. సరే సీల్డ్ అంటే బాక్స్కి ఎలాంటి హోల్స్ ఉండదు, అలాంటి సబ్బూఫర్ బాక్స్. రెండిట్లో ఏది వాడితే బాగుంటుంది అనేసి వాళ్ళు డీటెయిల్డ్గా ఇచ్చారు. సో ఇది మాన్యువల్. ఇంకా అదర్ లాంగ్వేజెస్, వరల్డ్ వైడ్ లాంగ్వేజెస్ అనేసి కూడా అన్నీ ఇచ్చారు. ఇది ఇంటర్నేషనల్ మాన్యువల్ లాగా ఉంది ఇది. సో అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి ఇక్కడ. సార్ ఇంక కవర్లో వచ్చి ఇన్ఫినిటీ వాళ్ళ స్టిక్కర్ ఇచ్చారు. ఇదైతే చాలా బాగుంది చూడ్డానికి. ఈ 2 స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. జేబిఎల్ వాళ్ళు ఎలాగైతే స్టిక్కర్స్ ఇస్తారో అది సేమ్ ఇలాగే స్టిక్కర్ అయితే ఇచ్చారు. అండ్ సో వారంటీ కార్డు, మీకు వారంటీ కార్డులో చూసుకోవచ్చు సీరియల్ నెంబర్, మోడల్ నెంబర్ అండ్ సీరియల్ నెంబర్ ఉంటుంది. ఒరిజినల్ అనే దానికి మీకు ప్రూఫ్ అనమాట. సో ఇది మీరు కంపల్సరీ మన దగ్గర పెట్టుకోవాలి, మనం జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట, ప్రూఫ్ కోసం అనమాట. సో ఇంకేంటంటే ఈ సపోర్టెడ్కి ఊఫర్ అయితే చాలా బాగుంది చూసేదానికి.
ఇది సబ్బూఫర్ యొక్క మ్యాగ్నెట్ సైజు. ఇది 300 mm మ్యాగ్నెట్ ఉందన్నమాట. ఇలా ఇలా లెక్క వేసుకుంటే మీకు స్కేల్ వేసుకుంటే చూడొచ్చు 300 mm వస్తుంది. సో బ్యాక్ సైడ్ ఎయిర్ వెంట్ కూడా ఇచ్చారు. ఎయిర్ వెంట్కి మీకు ఏదైతే నెట్ ఇచ్చారు, స్టీల్ నెట్ అంటే జాలీ, మీకు ఏంటంటే ఇది లోపలికి పోకుండా జాలీ అయితే ఇచ్చారు. సో ఇది ప్రైమస్ 1270 ఇన్ఫినిటీ బై హార్మన్ కంపెనీ. మీకు సీరియల్ నెంబర్, ఈ సీరియల్ నెంబర్ అనేసి కంపల్సరీ చూసుకోవాలి. ఇది ఒరిజినల్ కాదా అనేసి కేవలం మీరు సీరియల్ నెంబర్ ద్వారానే మీరు తెలుసుకోగలరు. అండ్ దీనికి ఏంటంటే ఈ మోడల్కి ఏంటంటే ఈ ఇన్ఫినిటీలో హార్మన్ వాళ్ళది జేబీలో ఇచ్చినట్టు హోలోగ్రామ్ వస్తుంది స్టిక్కరు, అదైతే ఇవ్వలేదు. బట్ మీకు అయితే ఇదేంటంటే ఒరిజినలే, బికాస్ ఏంటంటే సీరియల్ నెంబర్స్ అనేది అన్నీ మ్యాచ్ అయ్యాయి కాబట్టి చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న స్టిక్కర్ ఇస్తారు, క్యూఆర్ కోడ్ చూడొచ్చు, ఒక చిన్న క్యూఆర్ కోడ్ ఇస్తాడు. ఇలాంటివన్నీ ఇస్తారనమాట. నీకు ఒరిజినల్ అయితే కంపల్సరీ ఇలాంటివన్నీ ఉంటాయి. సో సబ్బూఫర్ అయితే చాలా హెవీగా అయితే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ జేబీఎల్ లాగే ఉంది, కొంచెం బాగా వెయిట్ కూడా బాగుంది. అండ్ స్పైడర్ కూడా ఏంటంటే లోపల ఇన్సైడ్ చాలా హార్డ్గా వచ్చారు స్పైడరు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ జేబీఎల్కి అయితే ఎలాగైతే ఇస్తారో పిన్స్ అనేసి సేమ్ అలాగే ఇచ్చారు, షాల్డరింగ్ టైప్ చేసుకునే పిన్స్ అనమాట. ఇంకా ఫ్రంట్ లుక్ చూసుకుంటే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. సో పాలిప్రీన్ ఇదనమాట, ఎక్స్ట్రాషన్ది ఇది పాలిప్రీన్. అండ్ కోన్ వచ్చి నీకు అవుటర్ కోన్ అయితే ఎక్సలెంట్గా ఉంది, అసలు కొంచెం వెరైటీగా ఉంది. అయితే ఓవరాల్గా ఏదైతే హార్డ్గా ఉంది, ప్లస్ కొంచెం ఏదైతే నట్ టైప్ అంతా వచ్చింది అంతా. సో ఏదైతే సిల్వర్ టైప్ దాని మీద గోల్డ్ మీకు స్ప్రే పెయింటింగ్తో వచ్చిందనమాట. ఇది కలర్ అయితే బాగుంది. అండ్ ఇన్ఫినిటీ వాళ్ళ లోగో ఇది. ఈ లోగో కూడా మంచి ఏదైతే సిల్వర్ మెటల్ చిన్నది వస్తుంది, ఆ ప్లేట్ మీద మీకు ఏంటంటే కలరింగ్ కాపర్ కలర్, కొంచెం కాపర్ మిక్స్ గోల్డ్ కలర్తో కోటింగ్ అయితే ఉందన్నమాట. సో ఓవరాల్గా కోన్ క్వాలిటీ చాలా హార్డ్ ఉంది, కోన్ క్వాలిటీ. అండ్ పాలిప్రీన్ది ఏదైతే ఇది ఉందో రౌండ్ది ఫోమ్ ఉంది కదా, ఇది కూడా చాలా హార్డ్గా ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ జేబీఎల్ లాగే ఉంది, క్వాలిటీ అయితే ఏమాత్రం తగ్గలేదు ఈ కంపెనీ వాళ్ళు. సో ఏంటంటే డిఫరెన్స్ చూద్దాం అనేసి నేను ఈ మోడల్ అనేది నేను పర్చేజ్ చేశాను. ఇది నేను ఇంకా సబ్బూఫర్ బాక్స్లోకి ఇన్స్టాల్ చేసి సౌండ్ క్వాలిటీ అయితే చూస్తాను. యాజ్ ఇట్ ఈజ్ జేబీలో వచ్చినట్టు లాగా ఉంటే ఇది కూడా నెక్స్ట్ టైం నుంచి దీన్ని కూడా యూజ్ చేస్తాను. ఇంకా ప్యాకేజెస్లో కానీ దీంట్లో ఇది కూడా యూజ్ చేస్తాను. సో క్వాలిటీ ఏంటంటే కేవలం 325 వాట్ ఆర్ఎంఎస్ జేబీలో వస్తుంది, ఇది వచ్చి 300 వాట్ ఆర్ఎంఎస్ వస్తుంది. కేవలం 25 వాట్స్ ఆర్ఎంఎస్ డిఫరెన్స్ అనమాట. దాంట్లో పెద్ద మీకు ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. కాబట్టి దీన్ని యూజ్ చేసి మీకు చూపిస్తాను. నేను ఇన్స్టాల్ చేసి టెస్టింగ్ వీడియో చూపిస్తాను. సో సబ్బూఫర్ని అయితే నేను ఎంక్లోజర్లు అయితే ఫిట్ చేసేసాను. ఇది ఒక న్యూ డిజైన్ నా సబ్బూఫర్ ఇది. సో ఇదేంటంటే పోర్టెడ్లో పోర్టెడ్ డిజైన్లో ఓపెన్ అనమాట. హోల్ అంతా నీకు రెక్టాంగిల్లో ఓపెన్ చేయించేసాను. సో ఇది వచ్చి రీక్రాన్ ఫిల్. ఇదేంటంటే నీకు వైబ్రేషన్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఎయిర్ అనేది కొంచెం కంప్రెస్ అయ్యి మీకు మంచి స్మూత్ బేస్ అయితే ఇస్తుంది. ఇది టోటల్ బాక్స్ అంతా ఫిల్ చేసేసింటారు అనమాట. సో ఇది ఓల్డ్ మోడల్, నీకు హోల్ వస్తుంది. ఇది న్యూ. ఇప్పుడు ఏంటంటే నేను ఆడియో సోర్స్ అయితే నేను ప్లే చేస్తాను. ఎన్సిఎస్ సాంగ్ ప్లే చేస్తాను, నో కాపరేట్ సాంగ్. మీకు ఊఫర్ ఎలా ఉంటుంది ఫస్ట్ సౌండ్ మీరు వినండి. తర్వాత నేను డీప్ బేస్ ఉన్న ఒక మూవీ ప్లే చేస్తాను. అది ఫుల్ మీకు అసలు సబ్బు ఇలా వర్క్ అవుతుందా అనేసి మీకు చూపిస్తాను. ఇయర్ ఫోన్స్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్, క్లియర్గా బేస్ అనేది వినపడుతుంది అప్పుడు. I think
నేను ఇప్పుడు ఒక మూవీ అయితే ప్లే చేశాను. దాని ఒక మూవీ. నేను ఒక మూవీ ప్లే చేస్తున్నాను. ఆ మూవీ పేరు ఏంటంటే డ్యూన్. 2021 లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన మూవీ. ఇది హాలీవుడ్ మూవీ. అది చాలా బాగుంటుంది. ఏంటంటే సబ్బూఫర్ కానీ టోటల్ ఎవ్రీ స్పీకర్ సౌండ్ కూడా బాగుంటుంది. అవార్డెడ్ మూవీ అనమాట అది. అదైతే ప్లే చేస్తున్నాను. దాంట్లో ఒక చిన్న క్లిప్ అయితే పెడుతున్నాను. మీరు ఇయర్ ఫోన్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. క్లియర్గా బేస్ ఉంటుంది. మీకు ఏంటంటే ఆ బేస్ ఎలా వర్క్ అవుతుంది, ఆ మూమెంట్ అనేది ఎలా వర్క్ అవుతుందో అది క్లియర్గా చూడొచ్చు మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే. Field wall protects the city from the weather and the worms. సో విన్నారు కదా, ఈ సబ్బూఫర్ ఏంటంటే చాలా బాగుంది. జేబిఎల్కి ఈక్వలెంట్గా అయితే ఉంది. సేమ్ బ్రాండ్ కాబట్టి వాళ్ళు సేమ్ వాయిస్ కాయిల్ అండ్ దాని ఆర్కిటెక్చరు అంతా సేమ్ బాగుంది. యాజ్ ఇట్ ఈజ్ కాయిల్ కానీ మ్యాగ్నెట్ కానీ మొత్తం ఆ ఫినిషింగ్ టచ్ ఫ్రంట్ కానీ ఆ బ్యాక్ సైడ్ ఏదైతే మీకు బకెట్ ఉందో ఐరన్ బకెట్, ఆ బకెట్ ఒక వెయిట్ కానీ మొత్తం ఓవరాల్గా యాజ్ ఇట్ ఈస్ జేబిఎల్ లాగే ఉంది. సో జేబిఎల్కి దీనికి 25 వాట్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో ప్రైస్లో కూడా ఒక 2 to 300 డిఫరెన్స్ వస్తుంది అంతే. మీకే ఇన్స్టిట్యూట్గా మీకు ఏంటంటే జేబిఎల్ దొరికినప్పుడు మీకేంటంటే ఈ మోడల్ తీసుకోవడం చాలా బెస్ట్ అనమాట. ఏదర్ ఈ టూ పీసెస్లో ఏ తీసుకున్నా మీకు సౌండ్ క్వాలిటీ అనేది మీకు ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. సో మొత్తం అంతా ఏంటంటే ప్రీయాంప్ సెక్షన్ మీద అంతా నీకు ఉంటుంది. ఈ రెండు సేమ్ ప్రీయాంప్ ఏదైతే సేమ్ ప్రీయాంప్ మీద నేను ట్రై చేశాను అనమాట. దానివల్ల నేను ఒకే రకమైన ఫ్రీక్వెన్సీలో ఇది ప్లే చేశాను. సేమ్ అలాగే వచ్చిందనమాట. సో నో ఎనీ డిఫరెన్స్. మీకు ఏంటంటే టెక్నికల్ ఇంకా మీకు ఏదైతే టెక్నికల్ డీటెయిల్స్ కావాలంటే నా డిస్క్రిప్షన్లో ఉంది, మీరు చెక్ చేసుకోండి. దీని సెన్సిటివిటీ కానీ ఇంపిడెన్స్ ఇంకా అదర్ డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ సబ్బూఫర్ పర్చేజ్ చేయాలంటే మీరు అమెజాన్లో మీకు దొరుకుతుంది, అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Stay tuned.